ఒక్కసారి కూడా గొడవ పెట్టుకో. అయితే ఈ విషయం చెప్పు, ఎప్పుడన్నా అలిగారా? గొడవ పడడం వేరు, అలగడం వేరు. సో ఎప్పుడన్నా అలిగారా? అలిగారు మ్యామ్, అంటే సిచ్యువేషన్స్ ని బట్టి అలగడం జరుగుతుంటది, కానీ మేము ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. మా మధ్య అట్లా ఎవరు ఎక్కువ అలుగుతారు? మా ఫ్రెండ్ రామకృష్ణ ఎక్కువ అలుగుతారు. ఎవరు ఫస్ట్ కన్విన్స్ అవుతారు? వాడే అవుతాడు, నా మిస్టేక్ ఏమి ఉండదు కాబట్టి. సారీ చెప్పడాలు బతిమలాడాలు ఏముండవా? అట్లేముండదు, ఒక నన్ను అర్థం చేసుకుంటాడు, నేను వాడిని అర్థం చేసుకుంటాను కాబట్టి మా మధ్య. కార్తిక్ చెప్పండి మేడం. ఒక సిచ్యువేషన్ చెప్పవా అలా జరిగింది ఏదన్నా సిచ్యువేషన్? అవును, అంటే వెంటనే అలగడం మళ్ళీ తనే కాంప్రమైజ్ అయి మాట్లాడడం అని చెప్పారు కదా, సో అలాంటిది ఏదైనా మీకు బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్ ఒకటి? వినబడట్లేదు క్లియర్ గా. మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా చాలా, అందులో ఒకటి మీకు గుర్తున్నది స్వీట్ మెమరీ చెప్పండి అంటున్నావు. అంటే నాకు నాది ఇంటర్ తర్వాత నేను ఎంసెట్ ఎగ్జామ్స్ రాసినాక ఒకసారి నాకు బీటెక్ సీట్ వేరే డిస్ట్రిక్ట్ లో వచ్చింది. ఓకే. అయితే వాడికి చెప్తే వాడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు. వెళ్ళావా లేదా అయితే లాస్ట్ కి? అక్కడ వేరే డిస్ట్రిక్ట్ కి వెళ్ళాను, వాడు చాలా ఫీల్ అయ్యాడు అప్పుడు. అయ్యో, కాల్ చేశాడా ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని? అసలు వాడు మీకు విషయం చెప్పాలంటే వాడికి నేను అసలు కాల్సే చేయము, డైరెక్ట్ వెళ్ళి కలుసుకొని మాట్లాడతాను. కాల్స్ కాకుండా అంటున్నారు చాలా దూరంలో ఉంటే మీరు? అసలు ఎంత దూరంలో ఉన్నా కూడా వాడి గురించి నేను, నా గురించి వాడు మనసులోనే ఉంటది, కానీ ప్రేమ కాల్స్ చేసుకొని డౌట్. మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఎక్కడో దూరంగా ఉన్నారు, వెళ్ళడానికి 1 డే పడుతుంది అనుకోండి, ఇంకా ఆ రోజు మొత్తం మాట్లాడుకోరా? మీ వాయిస్ క్లియర్ గా లేదు. కార్తిక్ క్లియర్ ఉందా? పోనీ కార్తిక్ చెప్పండి. నువ్వు మీ ఫ్రెండ్ ఈ రోజు బయలుదేరావు, నువ్వు మీ ఫ్రెండ్ ని కలవడానికి 1 డే జర్నీ పట్టిద్ది. ఓకే. ఈ జర్నీలో కూడా మీరు కాల్ చేసుకోరే, నేను ఇక్కడ ఉన్నాను రా, నేను వస్తున్నాను, అలా కూడా కాల్ చేసుకోరా? అలా ఏమి ఉండదు, డైరెక్ట్ వాడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాడు. ఆ మాట ఎలా చెప్తాడు? ఫోన్ చేసే చెప్తాడుగా. అంతేగాని ఫోన్ లో అదిరా ఇదిరా అని చెప్పేసి ఏ ఉండదా? ఓకే ఓకే కార్తీక్, మీ ఫ్రెండ్షిప్ ఇలానే 8 years కాబట్టి ఇంకా బాగా ప్రొలాంగ్ అవ్వాలి, లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వాలి. మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, గొడవ పడకుండా. నుంచి గొడవ లేదన్నారు కదా, ఇంకొక 80 years అయినా కూడా మీరు ఎప్పటికీ గొడవ పెట్టుకోకుండా ఇలాగే హ్యాపీగా ఉండాలి కలిసి నాలాగా. yes and thanks for calling కార్తీక్. డైలీ ఇలానే కాల్ చేస్తుండు. బాయ్ బాయ్ బాయ్. మీకోసం ఒక లవ్లీ సాంగ్ వస్తుంది, వాచ్ ఎంజాయ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान, वास्तवंगा दोस्त నువ్వే నా ప్రాణం, బ్రతుకుతేటి పాటలో మధుర స్వరాన్ని మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకుతేటి పాటలో మధుర స్వరాన్ని మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట, నిజంలో ప్రతి క్షణం కలలకి కల అంశ. నేనదిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెప్తా వింతగా వింటుంటే, నీలా కలవాలంటూ తిరిగి ఇలపై చల్లై
నా ప్రాణం. చరిత్రే శిరకుంచి ప్రణామం చేస్తుంది. ధరిత్రికి చెలిమే ప్రమాణం అంటుంది. ప్రాణానికి ప్రాణం పోతే మంత్రంగా స్నేహం, స్వార్థానికి అర్థం మార్చే శాస్త్రంగా స్నేహం. అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే రాగం వేదం కాలం చదవని కావ్యం లోకం మొత్తం చదివే ఆరో వేదం. రాజో మేరీ జాన్ వాస్తవం రాజో నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర చరణం మనం. చూసారు కదా, నాకు లవ్లీ సాంగ్ చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు. అండ్ శ్రీరామనవమి అంటే నాకు ఒక మంచి స్వీట్ మెమరీ గుర్తొచ్చింది. ఏంటంటే లాస్ట్ టైం అల్లరి చేసాం గుర్తుందా? లాస్ట్ టైం ఏంటంటే టెంపుల్కి వెళ్లే ముందు మార్నింగే ఇద్దరం రెడీ అయ్యామండి. కానీ ఏమేం చెప్పు, గుర్తుందా అసలు నీకు? గుర్తు రావట్లేదు. అసలు స్వీట్ మెమరీ అనేది ఎప్పుడైనా మర్చిపోతా. అది ఎంత స్వీట్ తెలుసా? యాక్చువల్ మేము బయటికి రాగానే మా వెనకాల కుక్కలు వెనకాల పడ్డాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అది స్వీట్ మెమరీ అంట. అంటే నువ్వు పరిగెత్తడం అదేంటి పట్టు లంగా ఓణీలు వేసుకొని మేము వెళ్తుంటే కుక్కలు వెనకాల పడ్డాయి. ఎందుకు తెలుసా? అప్పుడు ఉడికే టైం మేము రన్ చేస్తున్నాం. ఎంతో ఘోరంగా ఉంది తెలుసా మా పరిస్థితి, చాలా ఘోరంగా ఉండే. అంత దీని డ్రెస్ కే అవి ఇరిటేషన్ చెంది మా ఎమ్మడ పడ్డాయి. నా డ్రెస్ కే కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. కానీ అది వేసుకోమంది ఎవరు? తినండి. సో కాబట్టి నా పరిస్థితి అలా. అంటే ఎర్లీ మార్నింగ్ టెంపుల్ కి వెళ్తాం కదా, అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదండి లైఫ్ లో. అసలు ఎందుకు రాకూడదు? వస్తే గుర్తుంటాయి. అలా ఎలా ఉంటుంది? మేము ఇంటి నుంచి టెంపుల్ కి వెళ్ళడానికి 20 minutes పట్టేది. ఆ దెబ్బకి 5 minutes లో టెంపుల్ లో ఉన్నాం మేము. పరుగు. ఓకే, ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో 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 హాయ్ హాయ్ హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి మాట్లాడేది? హలో హలో. ఓ కాల్ కాల్. సో అలా డిస్టర్బెన్స్ ఉంటే కాల్ కట్ అయిపోతుందని మీరు కూడా సిగ్నల్ ఉండే ప్లేస్ కి వచ్చేసి కాల్ చేస్తే అప్పుడు మీరు హ్యాపీగా మాట్లాడొచ్చు, మేము హ్యాపీగా మాట్లాడొచ్చు. ఇప్పుడు కాల్ కట్ అయిపోయింది. డిసప్పాయింట్ అయ్యారా? హ్యాపీగా ఉండే టైంలో డిసప్పాయింట్మెంట్ బాగుంది కదండి. సో డిసప్పాయింట్ అవ్వవద్దంటే మీ నెట్వర్క్ ఉన్న ప్లేస్కి వచ్చేసి కాల్ చేయండి. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీ టీవీ వాళ్ళ మీద కంపల్సరీ మ్యూట్ లో పెట్టుకున్నారనుకో, హ్యాపీగా మీరు మాకు కాల్ చేసి హ్యాపీగా మీ స్వీట్ మెమరీస్ కానీ, మీ ఫ్రెండ్షిప్ లో ఉన్న ఘాటు విషయాలు కానీ, లేకుంటే చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న ఈగోస్, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, లేకుంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోవచ్చు. అండ్ ఏమైనా మిస్అండర్స్టాండ్స్ ఉన్నా మేము వాటిని క్లియర్ చేసేస్తాం. అవి ఏమైనా కావచ్చు. నీకు ఫ్రెండ్స్ తో ఒక విషయం ఉంటుందా? చాలా ఉంటాయి. సో మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హాయ్. హలో హలో ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి మాట్లాడేది? నా పేరు సుజాత. సుజాత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. అవునండి, ఏం చేస్తారు? చాలా చాలా అసలు హలో అండి. హలో సుజాత గారు మాట్లాడండి. మీరేంటండి, మీరు చాలా లోగా మాట్లాడుతున్నారు. హలో చాలా సున్నితంగా మాట్లాడుతున్నారు. సుజాత గారు కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్ వచ్చేసి కాల్ చేయండి. వాయిస్ చాలా డిస్టర్బెన్స్. ఓకే, కాల్ అయితే కట్ అయిపోయింది. సో మనందరి వ్యూస్ గురించి ఇప్పుడు ఒక లవ్లీ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. హార్ట్లో బ్యాటరీ చార్జరే ఆల్ ఈస్ వెల్. ఓటము పెన్షను బోలుడే ఆల్ ఈస్ వెల్. హార్ట్లో బ్యాటరీ చార్జరే ఆల్ ఈస్ వెల్. ఓటము పెన్షను బోలుడే ఆల్ ఈస్ వెల్. తమాషా లైఫ్ టైట్ అయితే అవ్వాలి లూజే. ప్రతి ఉల్టా అవుతుంటే లోకల్ మీకో హ్యాంగింగ్ గార్డెన్ ఆల్ ఈస్ వెల్. గాలి పటాన్ని పైకి గడేద్దాం.
మొత్తము టెన్షన్ ఓల్డ్దే ఆల్ ఇస్ వెల్ తమాషలై ఫేడ్ అయితే అపాలు లూజే ప్రతిది ఉల్టా అవుతుంటే లోకం నీకో హ్యాంగింగ్ గార్డెన్ గార్డెన్ తారాలొస్తే ఆల్ ఇస్ వెల్ గాలిపటాన్ని పైకెగరేద్దాం కాశు మొత్తము ఖాళీ అయితే ఆల్ ఇస్ వెల్ వీడి ముక్కతో స్నేహం చేద్దాం సాంగ్ కదా, ఎంత బాగుందో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ కాలర్ ఎవరో చూద్దాం. హలో 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 కాల్ చేస్తున్నారేమో. నాకు ఎవరు కాల్ అంటే నార్మల్ గా సౌండ్ వింటే చాలా ఎవరో కాల్ చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ కాల్ చూసి అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నామండి. ప్లీజ్ కాల్ చేయండి. హ్యాపీగా హ్యాపీ డే అండి. ఈ రోజు మాట్లాడేసుకుందాం. ఈ రోజు పండగ కదా, ఈ రోజు కూడా మీ ఫ్రెండ్స్ తో ఏమైనా ఫ్రెండ్స్ కి విషెస్ చెప్పాలనుకున్నా కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, పండుగ పూట బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, సో అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాతో షేర్ చేసుకోండి. మేము వెయిట్ చేస్తున్నాం, త్వరగా కాల్ చేసేయండి. మేము వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. వెయిటింగ్ అంటే గుర్తొచ్చింది, ఒకసారి ఏం చేసింది తెలుసా, తిను స్కూల్కి వెళ్ళే టైం అండి. మామూలుగా తొందరగా మనం ఎర్లీగా రెడీ అయిపోయి వీళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను నేను. నార్మల్గా 5 minutes బయటకు వచ్చేస్తా. బయటికి వెళ్ళి లక్కీ బయటికి రా అంటే వచ్చేస్తుంది. అంటే అప్పట్లో ఫోన్స్ ఉన్నాయి కానీ మాకు లేకుండే అనమాట, సో అందుకని కాల్ చేయలేదు. వెళ్ళేసరికి 5 minutes అందండి, హాఫ్ అన్ అవర్ నిల్చోబెట్టింది. ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం జరిగిందో చెప్తాను. ఇప్పుడు మన నెక్స్ట్ లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో 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 ఎవరు మాట్లాడుతున్నారండి? హలో 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 హాయ్ హలో హలో మీకు కాల్ కలిసిందండి. హలో హలో హాయ్ అండి. మాట్లాడుతున్నారు. మాకు సినిమా పాట కావాలండి. ఏ పాట కావాలండి? ఏంటి మీరు ఎక్కడి నుంచి ఇవేం చెప్పరా అండి? డైరెక్ట్ గా సాంగే చూసేస్తారా? స్టూడెంట్ నెంబర్ దాంట్లో పాట ఏదన్నా ఒకటి వేయండి. సరే వేస్తాను, కానీ ముందుగా ఏంటండి మీ పేరేంటి? నా పేరు స్వరూప అండి. స్వరూప. ఎక్కడి నుండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాల్ చేస్తున్నారు. ఏంటండి మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? హలో హలో మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓల్డ్ సబ్జీ కూడా. అవునా, ఓకే. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? మా మనమరాలు అక్షయ పేరు మీద. మీ మనమరాలు అక్షయ? ఆమె బర్త్డే. బర్త్డేనా? బర్త్డేనా ఈ రోజు? శ్రీరామనవమి రోజు అమ్మాయి పుట్టినరోజు అన్నమాట ఈ రోజు. తన పేరేంటి? తన పేరు అక్షయ అన్నారు కదా. అవునండి. అక్షయకి మీ తరఫు నుండి అండ్ మా ఇద్దరు తరఫు నుంచి డాడీ వాళ్ళ మమ్మీ శాంతి. ఓకే, వాళ్ళ మమ్మీ కూడా పెద్ద హాయ్ అండి. వాళ్ళ మమ్మీ శాంతి. ఓకే, వాళ్ళ నాన్నగారి పేరు డాడీ. ఓకే, వాళ్ళందరికీ పెద్ద హాయ్. మా తరఫున మీ మనవరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ మీ అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి మీ అందరి గురించి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. Love you too. గుట్టినా దిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక్క పుల్ల ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. పట్టు నటిలోకి జారినట్టు ఒక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
చాలా కానీ నాకు కోపం వస్తుంది. నాకు వద్దంటే చూడు, ఈ చీర కట్టించావు, ఇది ఎలానో ఉంది. ఆ శారీకి ఎంత బాగుందో చూడండి. ఏం బాగుంది, అందరు నన్ను వింతగా చూస్తున్నారేమో. ఎందుకండి వింత? వద్దండి, నాకు ఈ సారీ సెలెక్ట్ చేసావు నువ్వు. చాలా బాగుంది. నీ అందం నీకు తెలియదు బంగారం. నేను చెప్తున్నా కదా, చాలా 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 అందంగా ఉన్నవి. నీ కళ్ళలో తెలుస్తుంది నాకు, నీ కళ్ళలో నన్ను నేను చూసుకుంటున్నాను తెలుసా. సరే ఇప్పుడైతే మన లక్కీ కాలర్ ఎవరు చూద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓహో సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు భాస్కర్ రెడ్డి అండి. భాస్కర్ రెడ్డి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తారు? అమెరికా ఏంటండి? అమెరికా నుండా? అంటే మాకు అమెరికాలో కూడా మా షో ఫాలో చేస్తున్నారు అనమాట. అవునండి, నెట్ లో లైవ్ వస్తుంది, మీది నెట్ లో చూసి మాట్లాడుతున్నాను మీతో. తెలుసండి. మీరు గుడికి వెళ్ళారా ఈ రోజు? అమెరికాలో గుడి లేదండి. అమెరికాలో గుడి లేదా? చర్చ్ ఉంది. చర్చ్ ఉందా? అయితే ఒక్క నిమిషం. గుళ్ళు కూడా ఎక్కడైనా ఉంటాయండి. లక్కీ, ఎందుకు గుడికి వెళ్ళడం? మనిషి ఒక దేవాలయం కదా, మనిషి ఒక దేవాలయం, దాంట్లో పూజ. ఇంట్లోనైనా పూజ చేసుకున్నారా? పూజ చేశా. వాటే అసలు ఐడియా అండి, సూపర్ ఐడియా. బాగా చేశారు. వెళ్ళిపోయారా? పూజ చేసుకోవడానికి వెళ్ళారు, పూజ చేసుకోవడానికి వెళ్ళారు అనమాట. ఏంటండి అంత దూరం నుంచి కాల్ చేసి కనీసం మన ఇండియన్ విషయం కొంచెం కూడా షేర్ చేసుకోకున్నప్పుడే వెళ్ళిపోయారు. సో అయ్యో, ఏం కాదు, నువ్వు ఫీల్ అవ్వకు, నువ్వు ఫీల్ అవ్వకు. భాస్కర్ రెడ్డి గారు మీరు కూడా ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే మీకు నుంచి ఇప్పుడు మంచి సాంగ్ వస్తుంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. చూడు, మనిషికి దేవుడిచ్చిన బహుమానమే కస్తూరి. ఈ ప్రకృతి, ఆ నింగి నుంచి ఈ నేల, నీటి వరకు ఎన్నో ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన చెక్కాడుగా. నేస్తమా, ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా, ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఓడేగే దారులు ఒకటి, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా, ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా.